హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. ఇండియాకి యుఎస్కి మధ్య టారిఫ్స్ యుద్ధం జరుగుతుంది. మరి ఈ టారిఫ్స్ యుద్ధం వల్ల ఇండియాకి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది మనతో ఇన్ డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి కంపెనీస్ అడ్వైజర్ మిస్టర్ అరుణ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ అరుణ్ గారు. నమస్కారం రమ్య గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైమ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇండియాకి యుఎస్కి మధ్య టారిఫ్స్ వార్ జరుగుతుంది, ప్లస్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. టారిఫ్స్ అనేవి ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. సో అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాది, చాలా మందికి తెలియదు కూడా, అసలు ఈ టారిఫ్స్ అంటే ఏంటండి? ఒక హిస్టరీలో కనుక మనం వెళ్తే దేశాలు ఏర్పడక ముందు ఏమయ్యేదంటే కొన్ని చోట్ల కొన్ని ప్రజల దగ్గర కొన్ని రిసోర్సెస్ ఉండేవి, అండ్ ఇంకో రీజన్లో ఇంకో కొన్ని రిసోర్సెస్ ఉండేవి. సో మనకు ఆ టైంలో బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. బార్టర్ సిస్టమ్ ఏంటంటే, నాకు కొన్ని వస్తువులు ఉన్నాయి, నాకు అవసరపడే వస్తువులు మీ దగ్గర ఉన్నాయి, కాబట్టి మీరు నాకు ఆ వస్తువులు ఇవ్వండి, నేను మీకు మా దగ్గర ఉన్న రిసోర్సెస్ మీకు ఇస్తాను, దానివల్ల మా ఇద్దరికి మంచి చేకూరుస్తుంది అన్న విధానంలో బార్టర్ సిస్టమ్ అనేది నడిచేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వరల్డ్ వార్స్ అయ్యి మనకు దేశాలు ఏర్పడి ఆ దేశాలు మళ్ళీ బిజినెసెస్ చేసుకునే కోణంలో ఏం జరిగిందంటే ఆ సిచ్యువేషన్ అలానే ఉండిపోయింది. అంటే ఆ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ అలానే జరుగుతూ ఉండేవి. సో కొన్ని దేశాలు ఏం రియలైజ్ చేశాయి అంటే, అరే వీళ్ళు వచ్చేసి మన దగ్గర వాళ్ళకు సంబంధించిన ప్రోడక్ట్స్ని అమ్మడం వల్ల మనకు లాస్ అవుతుంది కదా, మనకు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ మనం చేసే అవకాశాలు మనం పెంపొందించుకోవాలి, మన ప్రజలకు కూడా లాభం చేకూర్చాలి, కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వల్ల మనకు నష్టాలు అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే టారిఫ్లు ఇష్యూ చేయడం మొదలెట్టు. టారిఫ్ అనేది ఏంటంటే, నేను గనక ఒక దేశాన్ని అయ్యి ఉండి వేరే దేశం వచ్చి నాకేదైనా ప్రోడక్ట్ కనుక మన ప్రజలకు అమ్ముతున్నా కానీ వాళ్ళకి సంబంధించి మనం వాళ్ళ మీద టారిఫ్ విధిస్తాం. సో ఎగ్జాంపుల్, 1,00,000కి సంబంధించిన ప్రోడక్ట్ మనం గనక మన దేశంలో దిగుమతి చేసుకుంటే దాని మీద 18% టారిఫ్ అనుకుంటే మనకు ఆ ప్రోడక్ట్ 1,18,000కి వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాపర్ ఎగ్జాంపుల్ ఆఫ్ టారిఫ్. సో దీన్ని ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దేశాలు త్రూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అమలు పరుచుకునే వాళ్ళ దేశాలకు సంబంధించిన క్రాస్ బార్డర్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్లో. సో ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, దేశాలు అభివృద్ధి చెందుతూ అందరు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక గ్లోబల్ పవర్ అవ్వాలన్న ఒక రిక్వైర్మెంట్ ఉంది, ప్లస్ వాళ్ళు గ్లోబల్ పవర్ అయ్యి చాలా కంట్రీస్ మీద శాసనం చేయాలన్న ఒక రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఈ టారిఫ్స్ అనేవి ఒక అండర్స్టాండింగ్తో చేసుకోకుండా ఒక పొలిటికల్ గిమ్మిక్ కింద ఆడుకుంటాం. దీన్ని ఒక రాజకీయ వికృత క్రీడ కింద ఈ టారిఫ్స్ ని వాడుకుంటాం. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఆబ్వియస్లీ ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది మనకు అసెస్మెంట్ ఆర్గనైజేషన్. దీంట్లో అన్ని ప్రపోజల్స్ వెళ్తాయి, కానీ ఖచ్చితంగానే యుఎస్ ఒకటి, చైనా ఒకటి, రష్యా ఒకటి, కొన్ని డామినెంట్ కంట్రీస్ కాబట్టి వాళ్ళకు గ్లోబల్ పవర్ అవసరం. కాబట్టి వాళ్ళు టారిఫ్స్ ని ఎలా వాడుకొని ఎలా కొంచెం ఇంకా బెటర్గా వాళ్ళు శాసించవచ్చు అన్న కోణంలో దీన్ని వాడుకోవడం మొదలెడుతున్నాయి. సో బేసిక్గా ఈ లాజిక్లో ఇవన్నీ టారిఫ్స్ అనేది విధించడం జరుగుతుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఈ టారిఫ్స్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల మన ఇండియాకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఖచ్చితంగా, అంటే మనం ఇప్పుడు రీసెంట్గా మనం మాట్లాడుకోవాలంటే మోర్ ఇంపార్టెంట్లీ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ రీసెంట్గానే మనకు ఫిబ్రవరిలో సైన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అదొక ఇంటరిమ్ అగ్రిమెంట్ అని చెప్పబోతున్నారు. ఆ ఇంటరిమ్ అగ్రిమెంట్లో కొన్ని అండర్స్టాండింగ్లు చేకూర్చారు. ఆ అండర్స్టాండింగ్ ఇండియా కానీ యుఎస్ కానీ మనం ఎలా ట్రేడ్ చేయబోతున్నాం, టారిఫ్ని ఎలా విధించబోతున్నాం, మన ఇద్దరికి సౌకర్యం ఎలా కలిగించుకోవాలి, మన ప్రోడక్ట్స్ ఈజీగా వాళ్ళ దగ్గర అమ్ముడుకోవాలి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఇండియాలో మన మ్యూచువల్ అండర్స్టాండ్ కింద చేసుకోవాలన్నట్టు ఇంటరిమ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇది వెరీ రీసెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది మనకు. దీనికి బ్యాక్గ్రౌండ్ కనుక మనకు చెక్ చేస్తే, యుఎస్ తనకున్న అంటే నియంత పాలన చెప్పినట్టు మన ట్రంప్ గారు ఏం చేశారంటే 25% టారిఫ్ ఎర్లియర్, అంటే దీనికన్నా ఈ ట్రేడ్ డీల్ ముందు 25% టారిఫ్ మన ప్రోడక్ట్స్ మీద విధించారు. ప్లస్ మనం రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేస్తున్నాం కాబట్టి ఆ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేయకూడదు, మీరు రష్యన్ ఆయిల్ మీరు చెప్పినా కానీ ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకో 25% అడిషనల్ టారిఫ్ ఇంపోర్ట్ చేశారు. సో మనం గనక ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అక్కడ యుఎస్లో కూడా మనకు స్కోప్ ఉండాలి. అక్కడ మనం కొనడానికి చేస్తే 50% టారిఫ్, అంటే నాకు ఎంఆర్పి మీద ఇంకో 50% నేను టారిఫ్ కింద చెల్లించుకోవాలంటే కొనేవాడికి ఇంట్రెస్ట్ ఏముంటుంది? డబుల్ ప్రైస్. ఆబ్వియస్లీ అది సొంతంగానే నేను మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటా, సొంతంగానే నేను కేపబిలిటీ పెంచుకుంటా అనే కోణంలో ఈ డిస్కషన్ జరగడం మొదలైంది. సో దీనివల్ల ఏంటంటే యుఎస్లో కూడా కొంచెం ఇబ్బందులు పడ్డారు ప్రజలు, ప్లస్ మనకి ఇండియా కోణంలో కూడా చూస్తే ఎక్స్పోర్టర్స్కి చాలా నష్టాలే జరిగాయి, ఎందుకంటే సడన్గా బిజినెస్ డౌన్ అవ్వడం వల్ల. సో ఈ ఇండో యుఎస్ డీల్ అనేది 50% టారిఫ్ని కాస్త 18%కి తగ్గించుకున్నారనేది ఈ ఇంటరిమ్ డీల్లో మనకు అర్థమవుతుంది. సో 18% టారిఫ్ అనేది ఏ ప్రోడక్ట్స్ మీద జరిగింది, ఎట్లా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలనే కోణంలో ఈ జాయింట్ స్టేట్మెంట్ ఒకటి విడుదల చేయడం జరిగింది. ఆ జాయింట్ స్టేట్మెంట్ కనుక మనం చదివితే ఫస్ట్ పాయింట్, వాళ్ళ ఇండియా సిచ్యువేషన్ ఏంటంటే, ఇండియా ఏముంటుందంటే, మేము యుఎస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయో అవి మేము 0% డ్యూటీ కింద ఇంపోర్ట్ చేసుకున్నాం.
ఆ ప్రోడక్ట్స్ ఏంది, ఫస్ట్ ఇండస్ట్రియల్ గూడ్స్, ఓకే సెకండ్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అని చెప్పారు, మూడోది వచ్చేసి ఫ్రూట్స్ అని చెప్పాడు, నాలుగోది వచ్చేసి కొన్ని వైన్స్, కొన్ని స్పిరిట్స్, కొన్ని సార్గమ్, సాయిబీన్ ఆయిల్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే వివిధ ఇండస్ట్రీస్, మన ఇండియాలో ఉన్న వివిధ ఇండస్ట్రీస్కి వివిధ అగ్రికల్చరల్ దానికి సంబంధించినవి కాబట్టి అట్ 0% డ్యూటీ మేము ఇంపోర్ట్ చేసుకుంటాం అని ఇండియా కమిట్మెంట్ ఇచ్చింది మన యుఎస్ కౌంటర్ పార్ట్స్కి. అలానే యూఎస్ ఏం చెప్పిందంటే మేము మీ మీద ఉన్న 50% టారిఫ్ని కాస్త 18% చేస్తాం. ఆ 18% టారిఫ్ ఏ ప్రోడక్ట్స్ మీద చేస్తామన్నారంటే ఒకటి ఏంటంటే లెదర్స్, సెకండ్ ఏంటంటే టెక్స్టైల్ అండ్ అపారల్స్, థర్డ్ ఏంటంటే ఆర్గానిక్ కెమికల్స్, ఫోర్త్ ఏంటంటే ఆర్టిసనల్ ప్రోడక్ట్స్, ఇంకా 0% టారిఫ్లో ఏమో ఫార్మా ప్రోడక్ట్స్. అంటే 18% అనేది ఈ ప్రోడక్ట్స్, కొన్ని ఏంటంటే 0%. అంటే మేము కనుక ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్ లేనివి అనేది ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్, కొన్ని జెమ్స్ అండ్ జ్యువెల్స్ అనేవి కొన్ని అనే ప్రోడక్ట్స్ మీద దే విల్ బి 0% టారిఫ్ అని అగ్రిమెంట్కి వచ్చారు. సో దిస్ ఈస్ అన్ interim understanding, interim discussion which is currently going on. ఈ నెగోషియేషన్స్ లాస్ట్ ఇయర్ 1 February 2025 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఒక డీల్ అంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయ్యే సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు. సో దీంట్లో ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఇంకా ఎట్లాంటి ఇంపాక్ట్ చేయబోతున్న డిస్కషన్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి, ప్లస్ డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఓకే, బట్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో 0% టారిఫ్స్ లో మన అగ్రికల్చర్ కూడా ఉంది. సో మనకి మన దేశానికి వచ్చేసరికి దేశానికి వెన్నెముక రైతు అంటారు కదా, సో మనకి అంత నీడ్ ఏముందంటారు? ఆబ్వియస్లీ అంటే అందరికన్నా ఎక్కువ ప్రతిపక్షాలు దీని మీదనే వాదిస్తూ వస్తున్నారు. అక్కడ మీరు చాలా ఇంటరిమ్ వాళ్ళు ఇచ్చిన జాయింట్ స్టేట్మెంట్ కి మళ్ళీ ఇంకో ఫ్యాక్ట్ షీట్ అపెండ్ చేయడం జరిగింది. ఓకే, అంటే రెండు దేశాలు ట్రాన్సాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత క్లారిటీగా ట్రాన్సాక్షన్ చేయాలి. మనం చిన్న అగ్రిమెంట్ రాసుకోవాలన్నా 100 సార్లు ఆలోచిస్తాం, ఉన్నాయా, నాకు సంబంధించిన ఇంట్రెస్ట్ టేక్ కేర్ అవుతున్నాయా, మీరు సంబంధించిన ఇంట్రెస్ట్ టేక్ కేర్ అవుతున్నాయా చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. బట్ ఈ ఇంటరిమ్ జాయింట్ స్టేట్మెంట్ వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళ దాంట్లో జాయింట్ స్టేట్మెంట్లో ఏమంటారంటే ఇనీషియల్గా ఇష్యూ చేసిన జాయింట్ స్టేట్మెంట్లో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ దాంట్లో పల్సెస్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది, ప్లస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ అని రాయడం జరిగింది, అదర్ అడిషనల్ ప్రోడక్ట్స్ అని రాయడం జరిగింది. ఇప్పుడు అదర్ అడిషనల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, జనరల్ గా ఒక ఏదైనా అగ్రిమెంట్ ఉంటే ఈ ప్రోడక్ట్స్ మేము చేయబోతున్నాం ఆబ్వియస్ గా. ఇది ఏంటంటే అంబిగ్విటీకి క్వశ్చన్ ఉంటుంది. అదర్ ప్రోడక్ట్స్ రేపు వచ్చేసి నేను మిల్క్ ప్రొడ్యూస్ కానీ ఏదైనా చేసేస్తే మనకి ఇండియన్ అగ్రికల్చర్కి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఇంటరిమ్ డీల్లో మీరు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటున్నారు కాబట్టి ఇండియన్ ఫార్మర్స్ ఏం చేయబోతున్నారు. ఇప్పుడు ఇండియన్ ఫార్మర్స్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. వాళ్ళ ఫార్మ్ ప్రొడ్యూస్ కనుక తీసుకెళ్ళి మన ఇండియాలో కనుక అమ్మే స్కోప్ పెంచితే దెన్ మన ఫార్మర్స్కి నష్టం చేకూరుతుంది, లాభాలు పోతాయి, వాళ్ళకి అగ్రికల్చర్ పర్స్యూ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. దాన్ని మీరు ఎట్లా క్లోజ్ చేయాలనుకుంటున్నారనే పాయింట్లో ప్రతిపక్షాలు సూటిగా క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇండో యూఎస్ డీల్లో విడుదలైంది. కామర్స్ మినిస్టర్ గారు పీయూష్ గోయల్ గారు ప్రెస్ బ్రీఫింగ్ లో ఏమన్నారంటే మేము అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి ఎక్కడ ఈ డీల్లో కమిట్మెంట్ ఇవ్వలేదు, కానీ వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్లు మాత్రం క్లియర్ గా మెన్షన్ చేశారు. సో చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇంటర్ప్రిటేషన్ లోనే ఎంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళ జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా పబ్లిష్ వాళ్ళ వెబ్సైట్ లో, వైట్ హౌస్ వెబ్సైట్ లో కనుక మీరు చూస్తే ఇట్స్ ఇంక్లూడ్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్. పీయూష్ గోయల్ గారు కామర్స్ మినిస్టర్ ఆయన ఏమంటారంటే అసలు మేము అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని ఇంపోర్ట్ చేయడానికి ఒప్పుకోలేదు ఈ డీల్లో, మేము ఓన్లీ మన టారిఫ్స్ తగ్గించుకోవడానికి నెగోషియేషన్ బాగుందని 18% టారిఫ్స్ మనకు టెక్స్టైల్ ప్రోడక్ట్స్ మీద, లెదర్ ప్రోడక్ట్స్ తగ్గిస్తున్నారు కాబట్టి మా ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ పెంచుతున్నాం కాబట్టి అదే మన అండర్స్టాండింగ్ అని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని మేము ఇక్కడ ఒప్పుకోలేదని చెప్తారు. మళ్ళీ దానికి ఫ్యాక్ట్ షీట్ అపెండ్ చేస్తూ వాళ్ళ వైట్ హౌస్ ఏం విడుదల చేసిందంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ఫ్రూట్స్ కూడా మేము ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం ఇండియాకి అని రాసు. సో ఎంత వ్యత్యాసం ఉంది. సో కంప్లీట్ ఈ పొలిటికల్ జిమిక్ లో కామన్ మ్యాన్ సఫర్ అవుతారు ఆబ్వియస్ గా. ఎందుకంటే కామన్ మ్యాన్ ఫార్మర్ ఫస్ట్, రైతులకి ఏంటంటే మనం ఎప్పుడు మంచి చేకూర్చాలి, వాళ్ళని ఇంకా బెటర్ గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచే విధంగా సఫర్ అవుతున్నారు. సో మళ్ళీ అవుట్లైన్ ఇది. Yes, this is the whole outline. This is one issue on the agricultural products part. That వాళ్ళకుండే అండర్స్టాండింగ్, యూఎస్ కుండే అండర్స్టాండింగ్ ఒకటి ఉంది, ఇండియాకు ఉండే అండర్స్టాండింగ్ ఒకటి ఉంది, ఇండియా ప్రజలకు చెప్తుంది ఒకటి ఉంది. వాళ్ళకుండే ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంది, కానీ కామర్స్ మినిస్టర్ గారు దాన్ని డినై చేస్తూ వస్తున్నారు. ఎస్పెషలీ ఒక పల్సెస్ పాయింట్ మీద చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
పల్సెస్ అంటే పప్పు ధాన్యాల్లో మనమే అందరికన్నా లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ప్లస్ మనమే అందరికన్నా లార్జెస్ట్ కన్స్యూమర్ కూడా. అంటే లార్జర్ ప్రొడ్యూసర్ ఉన్నాడంటే వాడు ఎక్స్పోర్ట్ కేపబిలిటీస్ ఎక్కువ ఉండాలి కానీ ఇంపోర్ట్ కేపబిలిటీస్ ఉండకూడదు. వీళ్ళు ఏమంటారంటే కాదు, మేము పల్సెస్ ని కూడా ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం, అంటే యుఎస్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ పల్సెస్ టు ఇండియా అండ్ ఇండియా ఈస్ గోయింగ్ టు ఇంపోర్ట్. అంటే దెన్ మనకున్న లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏమైపోవాలి, మన ఎక్స్పోర్ట్ కేపబిలిటీస్ ఏమైపోవాలి అన్న క్వశ్చన్ ఎంతగానో ఉంది. సో ఇది చాలా హెవీ లెవెల్లో చాలా దీని మీద క్రిటిసిజం రావడం వల్ల ఇమీడియట్ గా వర్డ్ ని ఇంటరిమ్ దాని నుంచి తీయడం జరిగింది. సో పల్సెస్ అనే వర్డ్ ని రిమూవ్ చేశారు. సో ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఒక ఇంటరిమ్ డీల్ కి సంబంధించి పల్సెస్ ఇంక్లూడ్ చేయడం, దాని తర్వాత మళ్ళీ ఎక్స్క్లూడ్ చేయడం, అంటే దీంట్లో అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఎంత ఉన్నాయో, వాళ్ళు ఏం బేసిస్ మీద అగ్రిమెంట్ చేసుకున్నారో అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇది ఈ ట్రేడ్ డీల్ అనేది ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ అయి మిడ్ ఆఫ్ మార్చ్ లో ప్రాపర్ ఒక డాక్యుమెంటేషన్ తో సహా విడుదల చేస్తామని చెప్తున్నారు. కానీ ఇట్లాంటి వేలో దీన్ని యూజ్ చేసుకొని ఒక పొలిటికల్ గిమ్మిక్ కింద వాడుకొని మేము ఇంత బెనిఫిట్ చేసామని కేంద్ర ప్రభుత్వం దీన్ని చేస్తుందనేది కొంచెం ప్రతిపక్షాలకు నచ్చడం అయితే లేదు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు రైతులకు కానీ కామన్ పీపుల్ కానీ టారిఫ్స్ మీద అంత నాలెడ్జ్ అయితే ఉందంటారా? అంటే ఇదేంటంటే అండి, ఇన్ఫాక్ట్ నేను కూడా కామన్ మ్యాన్ కిందకి వస్తాను కాబట్టి మీరు ఆలోచిస్తే ఒక్కడో యుఎస్ ఇండియా లెవెల్లో ట్రేడ్ డీల్స్ అయింది అయితే మన లైఫ్కి కూడా ఇంపాక్ట్ చేస్తాయి, ఖచ్చితంగా చేస్తాయి. ఎందుకంటే ఇది ఏంటంటే ఫైనల్ కన్జ్యూమర్ ఎవరు? ఇండివిజువల్స్. ఆ కన్జ్యూమర్ కామన్ మ్యాన్. ఆ కన్జ్యూమర్ కి ప్రోడక్ట్ ఈ ఇంపోర్ట్ డీల్స్ ఎక్స్పోర్ట్ డీల్స్ వల్ల ప్రోడక్ట్ వాల్యూస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. మనం ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రకారంగా మనకు చాలా తక్కువలో ఉంటామని అందరికి తెలిసింది. మళ్ళీ దీని వల్ల ధరలు పెరిగే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నానంటే ఆబ్వియస్లీ నేను అక్కడ మంచి లాభాలు సాధించాలి. ఎందుకంటే నాకు అక్కడ మార్కెట్ ఉంది, మార్కెట్లో నుంచి మంచి లాభాలు సాధించి మనం ఇంకా బెటర్ చేసుకోవాలన్న కోణంలోనే ఆలోచిస్తాను. సో ఇప్పుడు ప్రైస్ పెంచి దాన్ని అమ్మితే మార్కెట్లో కామన్ మ్యాన్కి ఇంపాక్ట్ అయ్యేది ఉంటుంది కదా. సో ఎక్కడో యుఎస్ ఇండియాలో ట్రేడ్ డీల్స్ అవుతుందంటే మనకు యాజ్ అ కామన్ మ్యాన్ కూడా ఇంపాక్ట్ అయ్యేవి చాలా ఉంటాయి. అది మనకు కన్జంప్షన్ పరంగా ఉండే నిత్యావసరాల సరుకులకైనా కానీ, ప్లస్ వేరే ఇండస్ట్రియల్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇండస్ట్రియల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, దేనికైనా ఇట్లాంటివి సింపుల్ డీల్స్ కూడా చాలా ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ లాస్ట్ డెకేడ్తో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా నిత్యావసరమైన సరుకులు ప్రైజెస్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయాయి. సో ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? అయితే అంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఏంటంటే మా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక బర్డ్స్ ఐ వ్యూ చూస్తుంది కాబట్టి వాళ్ళ పరంగా ఇన్ఫ్లేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తగ్గుదలనే ఉందని వాళ్ళు చెప్తున్నారు. రీసెంట్గా ఇచ్చిన బడ్జెట్లో కూడా దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. సో ఆబ్వియస్లీ ఏంటంటే కొంచెం యావరేజ్గా చూస్తే కంట్రోల్డ్ ఇన్ఫ్లేషన్లోనే ఉన్నామని చెప్తున్నాం వెన్ కంపేర్ టు అదర్ బిగ్ ఎకానమీస్. బట్ ఎస్ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు యాజ్ ఎకానమీస్ గెట్ బిగర్ ఆబ్వియస్లీ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది, దాని తగ్గట్టు మన ఇన్కమ్ పెరగదు. సో దాన్ని ఎట్లా ముడిపడి మనకి ఎట్లా బెటర్ లివింగ్ చేసుకోవాలనేది ఖచ్చితంగా ఉండే క్వశ్చన్ మనకు. సో యుఎస్కి వచ్చేసరికి వై ఇండియా, ఓన్లీ ఇండియా మీద ఎందుకు ఇంత టారిఫ్స్? ఆబ్వియస్లీ అంటే టారిఫ్స్ వాళ్ళు అందరి మీద అన్ని కంట్రీస్ మీదనే వస్తారండి. అంటే మనం కేంద్ర ప్రభుత్వం కూడా గొప్పగా చెప్పుకుంది ఏంటంటే మా దేశానికి 18% టారిఫ్ ఇచ్చారు, అది మాకు పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకున్నారు. సో మనకు కంపారిటివ్ గా చూస్తే మనకు పాకిస్తాన్ లో 19% టారిఫ్ ఉంది, బంగ్లాదేశ్ 19% టారిఫ్ ఉంది, ఇండోనేషియా ఇట్స్ రఫ్లీ 20%, వియట్నాం కూడా 25%, చైనా ఇస్ 35%. సో తక్కువే ఉంది. ఇన్ అండ్ అరౌండ్ చూసుకుంటే ఇదేంటంటే ఆబ్వియస్ గా మనకి 18% చేయడం మంచిదే అని చెప్పుకోవచ్చు. బట్ ఫైన్ ప్రింట్ చదవడంలోనే మనకు పెద్ద ఇష్యూ వస్తుంది. ఏంటంటే ఇది ఓవరాల్ చూస్తుంటే ఒక మంచి పరిణామమే అని చెప్పుకోవచ్చు. నెంబర్ బాగుంది. 18% అంటే ఆబ్వియస్ గా మాకు తగ్గిస్తున్నారు కాబట్టి మా ప్రోడక్ట్స్ ఎక్కువ అమ్ముడుపోతాయి అన్నట్టు. బట్ యుఎస్ స్మార్ట్ గా ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, ఈ ట్రేడ్ డీల్ డిస్కషన్ మొదలవుతూనే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ట్రేడ్ డీల్ సైన్ చేయడం జరిగింది. సో బంగ్లాదేశ్ లో ఏం చెప్పారు, 19% టారిఫ్ మీకు అని చెప్పారు. భారతదేశం ఏమనుకుంటే 18% టారిఫ్ మాది కాబట్టి మాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పారు. కానీ బంగ్లాదేశ్ యుఎస్ ట్రేడ్ డీల్లో ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటంటే, మీరు గనక పత్తి అంటే కాటన్ని గనక మీరు బంగ్లాదేశ్లో డైరెక్ట్గా మా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మీరు ఆ కాటన్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసే టెక్స్టైల్కి 0% అన్నారు. అంటే 19% కాస్త 0% చేసేసారు. చూడండి ఎంత స్మార్ట్గా యూఎస్ ప్లే అరౌండ్ చేస్తుంది. అంటే మన నేబరింగ్ కంట్రీ మనకి ఇష్యూస్ క్రియేట్ చేస్తున్న కంట్రీనే ఎకానమీని బెటర్ చేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ప్లస్ మనకి ఇన్ అండ్ అరౌండ్ మనకు ఉండే నేబరింగ్ స్టేట్లో కంట్రోల్ ఉంచుకోవడానికి ఇట్లా 0% టారిఫ్ కింద ఇప్పుడు చెప్పుకోవడానికి మనకు టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ 80% టెక్స్టైల్ ప్రోడక్ట్స్ మీద డిపెండెంట్ కంట్రీ. సో వాళ్ళకి పైగా మనకేంటంటే బంగ్లాదేశ్
ఎక్స్పోర్ట్ మన ఇండియా ఏంటంటే బంగ్లాదేశ్కి చాలా కాటన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, చాలా కాటన్ ఎక్స్పోర్ట్. బట్ ఈ కండిషన్ పెట్టడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, బంగ్లాదేశ్ మన దగ్గర నుంచి ఇంపోర్ట్స్ తగ్గించేస్తుంది, యుఎస్ సో ఇండైరెక్ట్లీ ఇండియాకి నష్టమే. యుఎస్ నుంచి మళ్ళీ ఇంపోర్ట్లు చేసేసుకుని మళ్ళీ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ వాళ్ళవే అమ్ముడుపోతాయి. మనకేంటంటే 18% టారిఫ్. సో వాళ్ళు అక్కడ కొనేటోడికి బంగ్లాదేశ్ విల్ బి మచ్ మోర్ ప్రిఫర్డ్ కంట్రీ. సో ఇట్లా యుఎస్ ఈ ట్రేడ్ డీల్స్ని ఎలా పొలిటికల్ గేమ్ కింద వాడుకొని ఎలా ఇండియాని కొంచెం కార్నర్ చేసే విధానంలో ఆలోచిస్తూ మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఎస్, కొన్ని ఏంటంటే టారిఫ్స్ అందరి మీద విధించడం జరుగుతుంది, దట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ సెక్యూరిటీస్, నో డౌట్ ఇన్ దట్. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, భారతదేశం పరంగా చూస్తే 18% గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ దాని ఫైనల్ బెనిఫిట్ ఎవరికి చేకూరుస్తుంది, దానివల్ల నష్టాలే ఎక్కువ కనిపిస్తున్నాయి, లాభాలు తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి వచ్చే నెక్స్ట్ 1 yearలో దీనివల్ల ఇంపాక్ట్ ఎంత అవుతుంది అనేది కూడా చూడాల్సిన విషయం. సో స్టాక్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఈ టారిఫ్స్ వల్ల అయితే ఫస్ట్ ఏంటంటే మనకు 50% ఉండేవి, అది కాస్త 18% తగ్గింది కాబట్టి అందరు హ్యాపీగానే ఉన్నారు. ప్రస్తుతానికి కొంచెం ఏంటంటే మార్కెట్లో కూడా కొంచెం ఒక పాజిటివ్ వర్డ్ స్ప్రెడ్ అయినట్టే కనిపించింది. బట్ మళ్ళీ 18% వచ్చిన తర్వాత కూడా స్టాక్ మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి, ఎస్పెషలీ ఒక్కసారి ఆ ఫార్మలైజ్ డీల్ మనకు మార్చ్ మిడ్లో వస్తుంది కాబట్టి దాని తర్వాత ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కొంచెం చూడాల్సిన విషయం. బట్ ఎస్, ఇఫ్ నేబరింగ్ కంట్రీస్కి కండిషన్స్ పెట్టేసి బెటర్గా వాళ్ళకు టారిఫ్ రేట్స్ ఇచ్చేసి మనకు కనుక 18% కుదిస్తే అది చెప్పుకోవడానికి మంచిగా ఉన్నా కానీ మనకి ఇండియాకి కొంచెం నష్టం చేసే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్. ఎస్ అబ్సల్యూట్లీ, ఇండస్ట్రియల్ గూడ్స్ సెక్టర్ కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దానివల్ల స్టాక్ మార్కెట్లో కొంచెం ఒడిదుడుకులు ఉండడం సహజంగానే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్కి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, స్టాక్ మార్కెట్స్ ఓకే ఇప్పుడు పాజిటివ్ వినిపిస్తుంది. సో మోర్ దెన్ దట్ ఇంకా వేరే ఏ ఇండస్ట్రీస్ సఫర్ అయ్యే అవకాశం? అయితే ఇండస్ట్రియల్ గూడ్స్ పరంగా కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇండస్ట్రియల్ గూడ్స్ ఇండియాలో ఇంపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది 0% కింద అని చెప్పారు. ఇండస్ట్రియల్ గూడ్స్లో మేజర్గా మనకి ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ దాని మీద మనం ఇంపోర్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. సో ఎస్, ఇక్కడ ఏంటంటే జనరల్గా మనం డిఫెన్స్ సెక్టార్లో కంపెనీస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లోనే చాలా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఓన్ ఎక్విప్మెంట్ జరుగుతాయి కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలని ఆస్కారం ఉంటుంది. సో దానివల్ల కొంచెం డిఫెన్స్ సెక్టర్ మీద కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన స్టాక్స్లో కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ దీస్ ఆర్ ఆల్ కొంచెం అన్సర్టన్ మెజర్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏది ఎట్లా, ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్తున్నాం, మనం ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంపోర్ట్ చేయడం మొదలెడితే ఆబ్వియస్గా మనకి ఏంటంటే డిఫెన్స్ కేపబిలిటీస్ పెరుగుతాయి. సో కేపబిలిటీస్ పెరుగుతాయి, దట్ కుడ్ బి అ పాజిటివ్ దిస్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైం మనం ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ కనుక ఇంపోర్ట్ చేస్తున్నామంటే, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర కేపబిలిటీ ఉండి ఇంపోర్ట్ చేస్తున్నామంటే చూడండి, ఒక ప్రోడక్ట్లో ఉండే స్పేర్ పార్ట్ మీద మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది వర్సెస్ టోటల్ ప్రోడక్ట్ మీద ఎంత. సో ఇవన్నీ ఏంటంటే చాలా అన్సర్టన్ మెజర్స్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దీని మీద మనకు క్లారిటీ వస్తుంది. కానీ ప్రస్తుతం చాలా ఈ ఇండో యూఎస్ ట్రేడ్ డీల్ యాక్చువల్లీ మనకు మంచి చేకూరుస్తుందని చాలా హోప్ఫుల్గా ఉన్నాం. బట్ ప్రస్తుతం ఏంటంటే ఒక 50-50% సిచ్యువేషన్లోనే ఉంది. అది ఏంటంటే మంచి చేయొచ్చు చేయకపోవచ్చు, అండ్ దానివల్ల ఇంపాక్ట్ అయ్యే సెక్టర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ధరలు పెరిగే అవకాశం ఉంది, మన ప్రోడక్ట్స్ మనకే ఎక్స్పోర్ట్ మార్కెట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. బట్ యుఎస్ కంటే మోస్ట్లీ చైనా నుండి ఇంపోర్ట్లు ఎక్కువ జరుగుతుంది ఇండియాలో అనేది వినిపిస్తుంది, ఇజ్ ఇట్ కరెక్ట్? అంటే చైనా ఏంటంటే అండి, ఎస్ వెరీ గుడ్ పాయింట్. చైనా ఏంటంటే వాళ్ళు దేన్నైనా చాలా చౌకగా ప్రిపేర్ చేస్తారు, చాలా చౌక. మీరు గనక వాళ్ళకు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇది నాకు దీని ఒక ప్యాటర్న్లో నాకు ప్రోడక్ట్ కావాలంటే వాళ్ళు చాలా ఈజీ, అంటే లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు అలా అయిపోయింది. చైనీస్ మార్కెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ ఫర్ దట్, ఎందుకంటే మీరు ఏ ప్రోడక్ట్ తీసుకెళ్ళినా వాళ్ళు రెప్లికా చాలా ఈజీగా క్రియేట్ చేసేస్తారు. సో దానివల్ల మనకి ఇంపోర్ట్ ఉన్నది. బట్ ఈ ఇండో యూఎస్ ట్రేడ్ డీల్ మేజర్గా నాట్ ఈవెన్ చైనా, రష్యాని కార్నర్ చేయడానికి చేసిన డీల్ అన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే దాంట్లో జాయింట్ స్టేట్మెంట్లో ఏం చెప్పడం జరిగిందంటే $500 బిలియన్ సంబంధించిన కమిట్మెంట్ పర్చేజెస్ మేము యుఎస్తో చేయబోతున్నామని చెప్పారు. ఎవరు? మన ఇండియన్ కౌంటర్ పార్ట్స్. బట్ అక్కడ మళ్ళీ దాని జాయింట్ స్టేట్మెంట్ తర్వాత ఫ్యాక్ట్ షీట్లో చూస్తే అది కమిట్మెంట్ కాస్త ఇంటెండ్ అయిపోయింది. అంటే కమిట్స్ టు డూ అంటే ఖచ్చితంగా చేస్తాం, ఇంటెండ్స్ అంటే చేస్తాము, మాకు హోప్ ఉంది, చేస్తాం, లేకపోతే గాలిలో దీపం లాగా. దీనివల్ల యాక్చువల్లీ మీరు గణాంకాలు కనుక చూస్తే ప్రస్తుతం మన ఇంపోర్ట్స్ చూస్తుంటే అరౌండ్ $45 బిలియన్ ఫ్రమ్ యుఎస్, యాజ్ అగేన్స్ట్ మనకు రష్యా చూస్తే $70 బిలియన్ వరకు ఉన్నాయి. సో రష్యాలో $70 బిలియన్ లో నుంచి $60 బిలియన్ మనం ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఆ యుఎస్ కి ఆ రష్యన్ ఆయిల్ మార్కెట్ కావాలి, ఆ రష్యన్ ఆయిల్ మార్కెట్ కావాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు రిడ్యూస్ టారిఫ్ చేస్తాం, బట్ మీరు మా దగ్గర నుంచి దిగుమతులు పెంచుకోండి, ఆ దిగుమతుల్లో మళ్ళీ ఆయిల్ కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ రష్యన్ ఆయిల్ పర్చేస్ మనం తగ్గిసి ఇక్కడ నుంచి కొనడం మొదలెడితే మనకు ఆ $500 బిలియన్ కాంట్రిబ్యూట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఓవరాల్ దీని ప్లాన్ ఇస్ దిస్, దట్
మీరు రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గిస్తే మాకు కూడా ఏంటంటే ఇక్కడ ఆయిల్ అమ్మే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి మాకు కూడా సప్లై చైన్స్ బెటర్ అవుతాయి, డైవర్సిఫికేషన్ కొత్త మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి మీరు దీనికి అగ్రి అవ్వండి అన్నట్టు రాసుకున్న డీల్ ఇది. బట్ ఎస్ నాకు కూడా చాలా స్కెప్టికల్ సబ్జెక్ట్ లా ఉంది ఇది. ఎప్పుడు ఎట్లాంటి అంబిగ్యూటీ ఎట్లాంటి దానికి దారి తీస్తుందన్న క్లారిటీ ఖచ్చితంగా లేదు. అది హోప్ఫుల్లీ మార్చ్లో ఫుల్ ఫైన్ ప్రింట్ వచ్చేసి మన చేతికి చదివితే గానీ అర్థమవని విషయం. ఎస్, సో మళ్ళీ మార్చ్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం. షూర్ ఎస్, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.